ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజలను నిరాశకు గురి చేసింది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది మనందరికీ తెలుసు. కానీ నిర్మలా సీతారామన్ గారి నోటి వెంట తెలంగాణ పదమే ఉచ్చరించకుండా కేంద్రం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు కొన్ని భారీగా నిధులను కేటాయించినట్టుగా వారి మాటల్లో చెప్తున్నారు. రాజధానికి కానీ ప్రాజెక్టులకు కానీ తెలంగాణ విషయంలో 8 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను 8 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపిస్తే మరి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఈ రాష్ట్రం నుంచి కూడా 8 మంది ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఈ బడ్జెట్ సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను సాధించడంలో మరి రేపు మీరు గలం ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు తెలంగాణకు ప్రతి విషయంలో అన్యాయం చేసుకుని వచ్చిండ్రు. కాళేశ్వరానికి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, బయ్యారంలో ఇనుప కర్మాగారం పెట్టకుండా, కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా, ఇక్కడ రావాల్సినటువంటి జిల్లాల యొక్క పునర్వ్యవస్థగా జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రావాల్సినటువంటి అనేక స్కూల్స్ కానీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్స్ కానీ రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. మరి విద్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలి. మెడికల్ కాలేజీ విషయంలో కూడా అన్యాయం జరిగింది. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక్కసారి పెద్ద మనసు పెట్టి ఈరోజు నిధులు ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం. వాళ్ళ ప్రస్తావనలో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అని మాత్రం ప్రస్తావించారు. కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్లో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 100-150 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అదే కనుక నిజామాబాద్ వైపు కానీ కరీంనగర్ నాగ్పూర్ వైపు కానీ ఇచ్చినట్టయితే పెద్ద మొత్తంలో మరి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో పునరాలోచించాలని, తెలంగాణకు అన్యాయం చేయొద్దని, తెలంగాణ ప్రజలను కూడా మరి పెద్ద మనసుతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. అందరికీ పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం. కొన్ని ప్రాంతాలకే పక్షపాతంతో వ్యవహరించడం మాత్రం తెలంగాణ పౌరుడిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బడ్జెట్ విషయంలో నా యొక్క నిరసనను వ్యక్తం చేస్తాను.